ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ట్రంప్ టారిఫ్ తర్వాత గత 2 రోజులుగా స్టాక్ మార్కెట్ అనేది పాజిటివ్గా నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏ సెక్టర్స్ బెనిఫిట్ అవుతూ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజు సార్, ఎలా ఉన్నారు? వండర్ఫుల్ అండి. యాక్చువల్లీ ట్రంప్ టారిఫ్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడాను మార్కెట్ కొంచెం వాలటైలిటీగా ఉంది. బట్ గత 2 రోజులుగా చూస్తూ ఉన్నట్లయితే ఇట్ ఈస్ ఆన్ పాజిటివ్ నోట్. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? ఏ సెక్టార్స్ పాజిటివ్గా ఉన్నాయి, ఉండబోతాయి? తప్పకుండా. ఫస్ట్ ఏంటంటే ట్రంప్ ఏదైతే అడిషనల్గా 25 చేసినప్పుడు అంత భయం లేకుండింది. బట్ అడిషనల్గా ఏదైతే రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నామని చెప్పేసి ఇంకొక 25% అడిషనల్గా వేశాడు. దానివల్ల మాత్రం ఇన్వెస్టర్స్ అండ్ ఈవెన్ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో, ఎక్స్పోర్ట్స్లో ఉన్నాయో, అవన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దాని తగ్గట్టే అంటే అక్రాస్ ద బోర్డర్ అన్ని స్టాక్స్లో కూడా సెల్లింగ్ చూసాం మనం. లాట్ ఆఫ్ స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్. ఆ భయాలు అనేది మల్టిపుల్ డేస్ నుంచి ఇప్పుడు చూసుకుంటే నియర్లీ 6 వీక్స్ నుంచి వీక్లీ క్లోజింగ్ తీసుకుంటే 6 వారాల నుంచి నెగిటివ్గా క్లోజ్ అయింది. మధ్యలో కొన్ని రోజులు పాజిటివ్ ఉన్నా, బట్ మళ్ళీ చివరికి వచ్చేవరకు వీకెండ్ అంతా వచ్చేవరకు శుక్రవారం సాయంత్రం వరకు మళ్ళీ మార్కెట్స్ డౌన్ అవుతా పోయాయి. కాకపోతే మాత్రం ఏంటంటే ఈ సెల్లింగ్ కూడా ఇన్వెస్టర్స్కి, ఆ ట్రేడర్స్కి కూడా ఒక రకమైన విరక్తి వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. ఓన్లీ ఇదే గొడవ, ట్రంప్ టారిఫ్స్. బట్ ఇప్పుడు నౌ దట్ క్లారిటీ వచ్చేసింది. 25 చేశాడు, చూద్దాం. అది కూడా అన్సర్టెనే, ఎందుకంటే ఈ వీక్ లో ఫ్రైడే రోజు మళ్ళీ తను రష్యాలో పుతిన్, రష్యన్ ప్రెసిడెంట్ ప్లస్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అలాస్కాలో కలవబోతున్నారు. అంటే ఈవెన్ ఏంటంటే ఇండికేషన్ ఏంటంటే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి ఈ యుద్ధానికి ఎండ్ అయిందనుకో ఈ అడిషనల్ 25% అసలు లాజికే ఉండదు. ఎగ్జాక్ట్లీ, హోప్ఫుల్లీ. అంటే బట్ దెర్ ఈస్ ఎ ఛాన్స్. అదైతే మాత్రం మార్కెట్స్ ఇన్ని రోజుల నుంచి ఉన్నది సడన్ గా బౌన్స్ బ్యాక్ అయ్యి ఎక్కడికో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఇట్స్ లైక్ ప్రెషర్ తొక్కి పెడుతున్నారు మార్కెట్. బికాస్ కొన్ని రోజులు Q1 రిజల్ట్స్ బాగాలేకుండింది. ఇది జూలై ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో కొన్ని కంపెనీస్. బట్ ఆఫ్టర్ దట్ లాట్ ఆఫ్ కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. బట్ బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్ వల్ల, ఈ గొడవ వల్ల రిజల్ట్స్ బాగా ఇచ్చిన స్టాక్స్ కూడా అనుకున్నంతగా పర్ఫామ్ చేయలేకపోయాయి. అంటే ఈ భయాల వల్ల అనమాట. అవును. ఇవాళ మాత్రం మార్కెట్ లైక్ ఇవాళ కూడా మార్కెట్ చాలా పాజిటివ్ గా స్టార్ట్ అయింది. రోజంతా కూడా పాజిటివ్ గానే ఉండింది. ఇవాళ ఒక 0.5% నిఫ్టీ పెరిగింది. ఇవాళ మార్కెట్ పొద్దున్న నుంచి కూడా మంచి పాజిటివ్ గా స్టార్ట్ అయింది. అండ్ హోల్ డే ఆఫ్టర్ సమ్ టైమ్ ఏంటంటే కంటిన్యూస్ గా పాజిటివ్ గా కూడా ఎండ్ అయింది. ఇవాళ ఒక ఏ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేసేసారు ఇవాళ? యాక్చువల్లీ అదొక ఇంకో సర్ప్రైజ్. మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ జనరల్ ఈ మధ్య చూస్తున్నాం 1-2 సెక్టర్లు మాత్రమే, అది కూడా కన్జంప్షన్ కానీ 1-2 సెక్టర్లు మాత్రమే పాజిటివ్ గా వస్తున్నాయి. బట్ ఇవాళ నిఫ్టీ 100 కానీ లార్జ్ క్యాప్ అన్నీ కూడా 0.5 నుంచి 0.7 పైన వచ్చాయి. అండ్ ఇవాళ చూసుకుంటే బ్రాడ్ సెక్టర్స్ కూడా చూసుకుంటే బ్రాడ్ సెక్టర్స్ అన్నీ కూడా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, నిఫ్టీ 500, నిఫ్టీ లార్జ్ క్యాప్ అన్నీ కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. ఆఫ్టర్ సమ్ టైమ్ మనం అన్ని ఇంత పాజిటివ్ చూస్తున్నాం. సెక్టర్స్ చూసుకుంటే ఇప్పుడు సెక్టర్స్ లో నిఫ్టీ హెల్త్ కేర్ 2% పైన పెరిగింది వాళ్ళ ఒక్కరోజు. వండర్ఫుల్. అండ్ నిఫ్టీ ఫార్మా కూడా 1.73% పెరిగింది. నిఫ్టీ మెటల్స్ కూడా ఆఫ్టర్ గ్యాప్ 1.26% పెరిగింది. నిఫ్టీ ఆటో ఒక 1% పెరిగింది. మీడియా కూడా మల్టిపుల్ డేస్ డౌన్కి వెళ్ళింది. మళ్ళీ లాస్ట్ వీక్ నియర్లీ 6-7% డౌన్ అయిన మీడియా కూడా ఇవాళ 0.86% పెరిగింది. ఈవెన్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానివ్వండి, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కొంచెం పెరిగింది, బట్ స్టిల్ పాజిటివ్. అన్ని పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి పాజిటివ్ సైన్ ఉంటుందని చెప్పి అందరికీ కూడా చెప్పలేము. కాకపోతే ఓన్లీ కొన్ని ఫ్లాట్ గా ఎండ్ అయింది మాత్రం. యూజువల్గా ఏంటంటే మన FMCG సెక్టర్ డిఫెన్సివ్ సెక్టర్, వేరేవి బాగా పర్ఫామ్ చేయనప్పుడు యూజువల్లీ FMCG బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇవాళ వేరే సెక్టర్స్ బాగానే చేశాయి కాబట్టి FMCG మోర్ ఆర్ లెస్ ఫ్లాట్ గా ఉండింది. ఓన్లీ PSU బ్యాంక్స్ మాత్రం ఇవాళ మార్నింగ్ నుంచి నెగిటివ్ గానే స్టార్ట్ అయింది, నెగిటివ్ గానే ఎండ్ అయింది. అది 0.1
1% అంతే. ఓకే, అంటే గుడ్డిగా మనం నమ్మేసుకోవచ్చు ఎఫ్ఎంసీజీ ఒకవేళ లో అయితే మిగతా సెక్టర్స్ అన్ని బాగా పర్ఫార్మ్ చేస్తాయని చెప్పి. జనరల్ ఎప్పుడైనా మార్కెట్ లో ఎటువంటి హోప్ లేనప్పుడు ఎఫ్ఎంసీజీ ఒకటి, కన్సంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ కానీ ఫార్మా రిలేటెడ్ జనరల్గా బాగా పర్ఫామ్ చేస్తాయి. అందుకే వాటిని డిఫెన్సివ్ సెక్టర్స్ అంటాము. డిఫెన్సివ్ స్టాక్స్, ఆ సెక్టర్లోని స్టాక్స్ కూడా డిఫెన్సివ్ స్టాక్స్ అంటాం. ఓకే, ఎందుకంటే వాటికి కాన్స్టెంట్గా గ్రోత్ ఉంటుంది. బికాస్ దే ఆర్ కన్జంప్షన్ కానీ అవేంటంటే ఎటువంటి మార్కెట్, ఎక్స్టర్నల్ మార్కెట్స్ కానీ వాటితో సంబంధం లేదు. ఫుడ్ కంపల్సరీ తింటాం, డబ్బులు ఎంత సంపాదించినా ఫుడ్ కంపల్సరీ, డబ్బులు ఎంత సంపాదించినా హెల్త్ కోసం కంపల్సరీ ఖర్చు పెట్టాలి. దానికి ఎటువంటి ఆప్షన్స్ లేవు, అందుకే డిఫెన్సివ్ సెక్టర్స్. సో ఇవాళ అవి రెండు మిగిలిన సెక్టర్స్ బాగా చేశాయి కాబట్టి ఎఫ్ఎంసీజీ మనం నెగిటివ్ గా చూసాము. అండ్ స్టాక్స్ కూడా చూసుకుంటే ఇండివిజువల్ స్టాక్స్ లార్జ్ క్యాప్ లో కానివ్వండి, మిడ్ క్యాప్ లో కానివ్వండి చూసుకుంటే ఏవైతే బాగా పర్ఫామ్ చేసినాయి ఫస్ట్ చూద్దాము. లార్జ్ క్యాప్ చూద్దాము. టాప్ 50లో అపోలో హాస్పిటల్స్ 7%, క్లోజ్ టు 8%. ఓ గ్రేట్. అందుకే హెల్త్ కేర్, నిఫ్టీ హెల్త్ కేర్ 2.13% పెరగడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ అపోలో హ్యాస్ పర్ఫార్మ్డ్ వెల్. ఓకే, హెల్త్ కేర్ లో అసలు ఎప్పటికీ కూడా నెగిటివిటీ ఉండదు కదా సార్, యూజువల్లీ చాలా రేర్ అని చెప్పుకోవచ్చు, సెక్యూరిటీ ఎక్కువ. కానీ కాకపోతే స్టాక్స్ టు స్టాక్స్ డిఫరెంట్ అనమాట. ఈ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే టెండ్ టు డూ గుడ్. ఓకే, అందుకే రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ వాళ్ళ మేనేజ్మెంట్ గైడెన్స్ ఫర్ నెక్స్ట్ క్వార్టర్ ఇంపార్టెంట్ ఇట్లాంటి కేసులు. ఓకే, దెన్ బిఎస్సి కూడా ఫ్యూ డేస్ నుంచి కరెక్షన్ అయింది, బట్ ఇవాళ మాత్రం 5.39% పెరిగింది బిఎస్సి. గ్రేట్. హిందాల్కో కూడా 5% పెరిగింది. మెటల్స్, అందుకే మెటల్స్ కూడా ఇవాళ మెటల్ సెక్టర్ 1 పెరిగింది, దానికి కారణం హిండాల్కో కూడా. దెన్ జైడస్ లైఫ్ సైన్సెస్ 3.45. మనం లాస్ట్ 1 or 2 months నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాం. జైడస్ కి 1-2 ప్రోడక్ట్స్ అమ్మారు, తర్వాత కొన్ని కొత్త పర్మిషన్స్ కూడా వచ్చాయి. దట్స్ వేర్ వీఆర్, అండ్ గుడ్ రిజల్ట్స్ ఇచ్చింది. అందుకే వీఆర్ కాన్స్టెంట్లీ సీయింగ్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. షార్ట్ టర్మ్ లో 3.4% పెరిగింది. అండ్ ఇంకోటి సోలార్ ఇండస్ట్రీస్, ఇది కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అందుకే 3.06% ఇవాళ పెరిగింది. 5 స్టాక్స్ వచ్చేసి లార్జ్ క్యాప్ లో పెరిగిన స్టాక్స్. అండ్ లార్జ్ క్యాప్స్ లోనే 5 లూజ్ అయిన స్టాక్స్, ఇవాళ ఎక్కువగా లాస్ అయిన స్టాక్స్ చూసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, పిడిలైట్, ఫెవికాల్ కంపెనీ, అంబుజా సిమెంట్, అదాని పవర్ అండ్ ముత్తూట్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా. అందులో అన్నిటికన్నా ఎక్కువ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి 3% పడిపోయింది, మిగిలిన 1%. అండ్ ఇవాళ యాక్టివ్ గా ట్రేడ్ అయిన స్టాక్స్ తీసుకుంటే లార్జ్ క్యాప్ లో మనం అపోలో హాస్పిటల్స్, అది చెప్పినట్టే 8% పెరిగింది, అది యాక్టివ్ గా ట్రేడ్ అయింది. ఇన్ఫోసిస్ కూడా ఇవాళ యాక్టివ్ గా ట్రేడ్ అయింది, ఆల్రెడీ చాలా కరెక్షన్ అయింది. ఇన్వెస్టర్స్ ఆర్ నౌ ఐటీ స్టాక్స్ ని మళ్ళీ కొనడానికి మంచి ఫేర్ లెవెల్ ఉన్నాయని చూసి కొంటా ఉన్నారు. అట్లాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, బిఎస్సి కూడా 5% ప్లస్ పెరిగింది అండ్ ఇవాళ యాక్టివ్లీ ట్రేడ్ అయింది. ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా యాక్టివ్లీ ట్రేడ్ అయింది, దో ఫ్లాట్ గా క్లోజ్ అయింది, బట్ వెరీ హై. దెన్ మిడ్ క్యాప్స్ చూసుకుంటే కీ స్టాక్స్ ఏవైతే టాప్ 5 గెయినర్స్ చూసుకుంటే క్విక్లీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్ 7.2% పెరిగింది. గ్లాక్సో స్మిత్ క్లైన్ ఏదైతే ఎంఎన్సి ఉందో ఇది ఒక 7%. బీడిఎల్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది, 7.07% పెరిగింది. అండ్ లాస్ట్ నైకా అండ్ ఎలైట్ కాన్ కూడా, ఇవన్నీ 5 మిడ్ క్యాప్ కంపెనీస్. సో మిడ్ క్యాప్స్ లో ఇవాళ పర్ఫామ్ చేసిన స్టాక్స్ తీసుకుంటే గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఒక 7.26% గ్రో అయింది బాగా. అట్లాగే గ్లాక్సో స్మిత్ క్లైన్ ఎంఎన్సి అనమాట, అది కూడా బాగా 7.1% పెరిగింది, ఫార్మా కంపెనీ. బీడిఎల్ ఒక మంచి రిజల్ట్స్ ఇచ్చింది, దాని తగ్గట్టే స్టాక్ కూడా 7% పెరిగింది అండ్ మంచి ఆర్డర్స్ కూడా వచ్చాయి, ఆర్డర్ బుక్ కూడా. అట్లాగే నైకా ఏదైతే కాస్మెటిక్స్ వెబ్సైట్ ఉందో అది కూడా 5% పెరిగింది. అండ్ ఎలైట్ కాన్ కూడా పెరిగింది అనమాట. సో అండ్ లాస్ట్ మనం స్మాల్ క్యాప్ చూసుకుందాం, మంచి పర్ఫామ్ చేసిన 5 స్టాక్స్. వేరా సింథటిక్ లిమిటెడ్ 50% పెరుగుతోంది. ఈవెన్ లాస్ట్ అంటే 100 రూపీస్ దాటింది మల్టిపుల్ టైమ్స్. ఇది చాలా అంటే షార్ట్ టైంలో పెరిగింది. అట్లాగే ప్రీతి ఇంటర్నేషనల్ ఒక 20% పెరిగింది. ఎన్డిఎల్ వెంచర్స్, ఎన్ఎండిసి స్టీల్ అండ్ ఆర్వి ఎన్కాన్ ఇవన్నీ కూడా 20% పెరిగాయి. స్మాల్ క్యాప్ మాత్రం తొందరగా పెరిగాయని మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్టర్స్. మిడ్ అండ్ లార్జ్ క్యాప్లో మాత్రం కావాలంటే మాత్రం చేయొచ్చు, బట్ స్మాల్ క్యాప్ మాత్రం మచ్ హయ్యర్ రిస్క్, మళ్ళీ స్టడీ చేసి చేయడమే తప్ప తొందరపడి చేయకూడదు. ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ వాజ్ గుడ్. రేపు కూడా అలాగ ఉంటుందంటారా? రేపు కూడా ఎస్, మోస్ట్ ప్రాబ్లీ ఎస్ ఉండొచ్చు, అంటిల్ అన్లెస్ ఏమైనా నెగిటివ్స్ రాకపోతే మాత్రం రేపు కూడా మార్కెట్స్ ఇట్లాగే. బికాజ్ అంటే టైర్డ్ అయిపోయాయి మార్కెట్స్ కూడా మనం తీసుకుంటే. అంటిల్ అన్లెస్ కొన్ని స్టాక్స్లో
ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు. బట్ ఈ వీక్ మాత్రం ఆన్ ద హోల్ తీసుకుంటే మాత్రం ఆఫ్టర్ 6 weeks పాజిటివ్గా ఎండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బికాస్ దెర్ ఈస్ ఏ హోప్ ఏంటంటే ఈ వీక్లో జరిగే మీటింగ్ వల్ల ఏదైనా అవుట్కమ్ రావచ్చు. అండ్ లాంగ్ వీకెండ్ 3 days, ఫ్రైడే కూడా హాలిడే కాబట్టి హోప్ఫుల్లీ దానికన్నా ముందు ట్రేడర్స్ కూడా పాజిటివ్గానే వెళ్తారు. జనరల్గా నెగిటివ్ మూడ్తో 3 రోజులు హాలిడేకి వెళ్ళే కన్నా పాజిటివ్గా వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో రేపు ఎల్లుండి కూడా మోరార్లెస్ కొంచెం పాజిటివ్గానే ఎండ్ అవ్వచ్చు. ఇప్పటికైతే ఆన్ ద హోల్ ఇది కంటిన్యూ అవ్వచ్చు ఫర్ సమ్ మోర్ టైం. యా, గ్రేట్, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో గైస్, మరి అర్థమైంది కదా. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ సో మళ్ళీ మార్కెట్ అనేది పాజిటివ్గా పర్ఫామ్ చేస్తుంది. ఇదే కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి కూడా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా చక్కగా స్టడీ చేసి పెట్టుబడి పెట్టుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.